హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం న్యూ ఇయర్ కోసం నేను వేసిన రంగోలీ ఆర్ట్ అనేది ముందుగా నేను పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తున్నానండి. అది ఎలా వేసాను, ఎలా వేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. సైడ్ పక్కన పిక్ ఇచ్చాను కదండి, అదే ఇప్పుడు మనం డ్రా చేయబోతున్నాం. చూసారు కదా. ఈ డయాగ్రామ్ అయితే నేను A4 షీట్లో డ్రా చేశానండి. ఇక్కడ మనము కలర్స్ కూడా యూజ్ చేయాలి కదా. స్కిన్ కలర్, బ్రౌన్ కలర్ అనేది ఏ కలర్స్ని ఎలా కలిపితే వస్తుందో అనేది కూడా నేను రాసుకొని మొత్తం పక్కా ప్లానింగ్తో పేపర్ మీద అంతా రెడీ చేసుకున్నాను. అంత ప్లానింగ్ అవసరమా అని అనుకోవచ్చండి. ఇయర్లీ వన్ టైమే కదా మనము ఇలా చక్కగా రంగోలీ వేసుకునేది ఇంటి ముందు. అది నీట్గా ఉండటం కోసం, చాలా ఈజీగా అయిపోవటం కోసం అది ఎలా గీయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 22 ఇంచెస్ రేడియస్తో సర్కిల్ గీసుకుంటామండి, పెద్ద సర్కిల్. తర్వాత మిడిల్లో లైన్ గీస్తామండి. సర్కిల్ మిడిల్లో లైన్ గీస్తే ఆ లైన్ పైన 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని 11 ఇంచెస్ రేడియస్తో చిన్న సర్కిల్ గీస్తామండి. అది ఏంటంటే అది హెడ్ కింద వస్తుంది. నెక్స్ట్ సర్కిల్ మిడిల్లో లైన్ గీసాం కదండి, అక్కడ షోల్డర్ తీసుకోవాలి. కింద నుంచి రేడియస్ చూస్తున్నారు కదండి, కింద సర్కిల్ పార్ట్ ఉంది కదా, హాఫ్ సర్కిల్ పార్ట్, అక్కడ 13 ఇంచెస్ లెంత్ తీసుకుంటాము. నడుము పార్ట్ అనేది. నెక్స్ట్ నడుము దగ్గర నుంచి కిందకి ఫ్రాక్ అనేది 30 ఇంచెస్ తీసుకుంటాం. అర్థమైంది అనుకుంటా. 22 ఇంచెస్తో మనం పెద్ద సర్కిల్ గీసుకుంటాము. ఆ సర్కిల్ని 2 పార్ట్స్ చేస్తామండి. పై హాఫ్ సర్కిల్, కిందది హాఫ్ సర్కిల్. పైన హాఫ్ సర్కిల్లో 11 ఇంచెస్ రేడియస్తో మనం హెడ్ సర్కిల్ అనేది మనం డ్రా చేసుకుంటాం. 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని. చూడండి, జడపాటు వస్తుంది అక్కడ. 1 ఇంచ్ గ్యాప్తో మనం 11 ఇంచెస్ రేడియస్ తీసుకొని మనం హెడ్ సర్కిల్ అనేది మనం డ్రా చేసుకున్నాము. తరువాత ఆ హెడ్ దగ్గర నుంచి నడుము పార్ట్ 13 ఇంచెస్ మెజర్మెంట్ తీసుకొని ఆ 13 ఇంచెస్ వరకు మనం వేస్ట్ లెంత్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆ నడుము ఉంది కదా, నడుము పార్ట్ దగ్గర నుంచి కిందకి 30 ఇంచెస్తో మనం ఫ్రాక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్లవర్స్ వస్తాయండి. ఇంకా రిమైనింగ్ సర్కిల్, కింద ఉన్న సర్కిల్ అనేది మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇక ఏ కలర్స్ కలిపితే మనకి బ్రౌన్ కలర్ అనేది, స్కిన్ కలర్ అనేది వస్తుందో నేను ఇక్కడ డ్రా చేసుకున్నాను కదండి. అది నేను ఎలా చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. చూసారు కదా. ముందు మనము ప్రాక్టీస్ చేసుకొని వేసుకుంటే మనం బయట వేయాల్సిన టైం వచ్చినప్పుడు చాలా ఈజీగా అయిపోద్దండి. ఎంతైనా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు కదా. సో ఇక్కడ ప్రాక్టీస్ చేశాను. అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో కూడా నేను మీకు చూపిస్తాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీనికి స్కెచ్ కూడా చేస్తాను. చూడండి, ఫైనల్గా ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. బాగుందా? చూడండి, ఇప్పుడు డ్రా చేశాం కదా, డ్రా చేసిన దానికి స్కెచ్చింగ్ ఇస్తే ఇలా ఉందండి. మన వాకిలి ముందు ఇప్పుడు ముగ్గు వేయటానికి ఏ కలర్స్ కావాలో అవన్నీ నేను పక్కా ప్లాన్తో బాటిల్కి నింపేసుకున్నానండి. ఇది చేత్తో వేయక్కర్లేదు. ఇవి ఎలా రెడీ చేసుకున్నాము, చేత్తో పట్టుకోకుండా ఎలా వాటిని యూజ్ చేసుకొని వేసుకోవచ్చు అన్న వీడియో కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ ఆ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం స్కిన్ కలర్ అనేది ఎలా రెడీ చేసుకోవచ్చో చూద్దామండి. చూసారు కదా, కలర్స్ అనేవి. స్కిన్ కలర్ మనం రెడీ చేసుకోవడం కోసం నేను డీటెయిల్డ్ వీడియో పెడతానండి. షార్ట్ వీడియోనే చిన్నగా పోస్ట్ చేస్తాను. చూడండి, ఆల్రెడీ నేను మీకు కలర్స్ చూపించాను కదా, ఆ కలర్స్ని మనం మిక్స్ చేసుకుంటే ఇలా ఈ విధంగా స్కిన్ కలర్ అనేది రెడీ అయిపోద్ది. మనం ఇప్పుడు స్కిన్ కలర్ అనేది రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్రౌన్ కలర్ హెయిర్కి అనేది మనం బ్రౌన్ కలర్ అనేది యూజ్ చేద్దామండి. సో అందుకని ఆ బ్రౌన్ కలర్ యూజ్ చేయడం కోసం కూడా నేను ఏ కలర్స్ కలిపానో వీడియో పోస్ట్ చేస్తానండి. ఆల్రెడీ నేను కలర్స్ చూపించాను కదా వీడియోలో. ఆ కలర్స్ యూజ్ చేసుకొని మనం కలిపితే బ్రౌన్ కలర్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ బాటిల్స్కి నేను నింపుకున్నాను కదండి కలర్ అనేది, మనం చేత్తో వేయకుండా. అలాగే చిన్న బాటిల్స్లో మనం ఎలా ఈజీగా నింపుకోవచ్చో చూపిద్దాం. అదే పెద్దదైతే మనం చాలా ఈజీగా మనం కలర్ అనేది దాంట్లో ఫిల్ చేసుకోవచ్చు. కానీ చిన్నదైతే చూడండి, నేను ఇక్కడ మనం కొబ్బరికాయ ఉంటుంది కదండి, కోకోనట్ షెల్ అనేది తీసుకున్నానండి, కొబ్బరి చిప్ప.
దానికి హోల్ పెట్టాను ఒకటి. ఆల్రెడీ 3 హోల్స్ ఉంటాయి కదా, దాన్ని ఓపెన్ చేసుకుంటాం. 1 హోల్ చూపిస్తున్నాను కదా వీడియోలో. దాంట్లో మనకి కావాల్సిన కలర్ అనేది పోసి అలా మనం ట్యాప్ చేస్తే చక్కగా కలర్ అనేది కింద పడకుండా ఫిల్ అయిపోద్దండి బాటిల్కి. ఇలా మనం ఈజీగా అన్నీ రెడీ చేసుకుంటే మనం ముగ్గేయటం అనేది చాలా త్వరగా అయిపోతుంది. చేయి పెట్టకుండానే ఈజీగా అయిపోద్దండి. ఆ కలర్ ఈ కలర్తో మనం హ్యాండ్స్ పట్టుకొని కలర్ అంతా మిక్స్ అయిపోయి అలా కాకుండా మనకి ఏ కలర్ ఎలా కావాలో ఎలా వేసుకోవాలో చూసుకొని నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు కావాల్సినట్టు ఫిల్ చేసుకుంటే మనం ముగ్గు అనేది వేసుకోవడానికి ఈజీ అవుతుందండి. వీడియోలో టేప్ కూడా చూసారుగా, నేను సర్కిల్ చెప్పాను కదండి పేపర్ మీద. కాబట్టి మనం కంపాస్ అనేది వృత్తలేఖిని అనేది మనం యూజ్ చేసాము. కానీ మనము మన వాకిలి ముందు పెద్దగా వేసుకుంటాం కాబట్టి టేప్ మెజర్మెంట్ తీసుకొని సర్కిల్ అనేది మనం డ్రా చేస్తాము. హాఫ్ సర్కిల్, ఫుల్ సర్కిల్ కటింగ్ చేసుకుంటాం కదండి, సేమ్ అదే విధంగా సర్కిల్ అనేది డ్రా చేస్తాము. చూసారుగా ముగ్గు అనేది ఇలా చాలా ఈజీగా అయిపోతుందండి. మనం అలా ఫిల్ చేసుకొని ఆ బాటిల్స్లోకి మనం కలరింగ్ వేసుకోవటం చాలా ఈజీగా అయిపోతుంది. చూసారుగా, ఇది నేను మా వాకిలి ముందు వేసిన ముగ్గేనండి. ఇది కూడా ఇదైతే నేను సింపుల్గా వేశాను. అక్కడ నాకు చిన్న రోడ్ అనమాట. సో ముగ్గు పాడైపోద్దని నేను చిన్నగా వేసాను. ఇది మా పెద్ద రోడ్ సైడ్ అండి. చూసారా, ముందు డ్రాయింగ్ గీసుకున్నాము. డ్రాయింగ్ గీసినప్పుడు నేను పిక్ తీయలేదండి వీడియో. సో అందుకనే కలర్ అంతా రిమూవ్ చేసినాక వీడియో అనేది తీశాను. అలా డ్రా చేసుకున్న తర్వాత మనం కలర్ అనేది ఫిల్ చేస్తే చూడండి, నాకు నైట్ 12 అయింది కరెక్ట్గా ఇది ఫినిష్ అయ్యేటప్పటికి. ఇంకా చాలా ఈజీగానే అయిపోయిందండి, ఎందుకంటే నేను బాటిల్స్లో ఫిల్ చేసుకున్నాను కదా. చూసారా ఎంత బాగుందో, అవుట్పుట్ అనేది మీకు నచ్చిందా? నాకైతే ఇక్కడ చాలామంది కాదండి, చూసిన వాళ్ళందరూ నా ముగ్గుని చాలామంది మెచ్చుకున్నారండి. చాలా బాగుందన్నారు. చిన్నపిల్లలైతే కంపల్సరీ ఎప్పుడు నా ముగ్గు కోసం అనేది వెయిట్ చేస్తారండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఏదో ఒక డ్రాయింగ్ అనేది వేస్తాను పిల్లల్ని అట్రాక్ట్ చేయటం కోసం. ముగ్గులు అందరూ వేస్తారు కదండి, ఇలా డ్రాయింగ్తో రాయటం అంటే నాకు చాలా ఇష్టము. సో నేను ఎప్పుడు ఇలాగే ఏదో ఒక థీమ్ అనేది నేను సెలెక్ట్ చేసుకొని ఉంచుకుంటాను న్యూ ఇయర్ కోసము. నాకైతే ఈ అవుట్పుట్ బాగా నచ్చిందండి. ఇలాంటివి కాంపిటీషన్స్లో వేసినా కూడా ప్రైజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నాకు తెలిసి. సో మీకు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ ఇయర్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే ఈ ఆర్ట్ అనేది పిల్లలకే నచ్చిద్ది అనుకున్నానండి. పెద్దవాళ్ళకు కూడా చాలామంది నచ్చింది. బాగుందమ్మా, బాగా వేసావని అన్నారు. ఇకపోతే మనం 90s కిడ్స్ న్యూ ఇయర్ రోజు మనం గ్రీటింగ్స్ అన్నీ పంచుకునే వాళ్ళం కదండి. ఇల్లు తిరిగి చాక్లెట్ అందులో వేసుకొని గ్రీటింగ్ కార్డ్ అనేది ఇచ్చుకునే వాళ్ళం కదా 90s కిడ్స్ అని. అప్పుడు అలా జరిగేదని చెప్పుకునే వాళ్ళము. ఇప్పుడు వీడియోలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు అనేది ఎలా చేసుకుంటారో కూడా నేను మీకు చూపిస్తానండి. చూసారా, ఇక్కడ మా పిల్లలకి ఫోటోషూట్ జరిగింది. నేను వేసిన ప్రతి ముగ్గుకి, ప్రతి న్యూ ఇయర్కి చిన్నప్పటి నుంచి పిల్లలు అనేది ఆ ముగ్గు దగ్గర ఫోటో దిగుతారండి. సేమ్ అదేవిధంగా ఈ ఇయర్ కూడా నేను అలానే దింపాను. ఇవన్నీ లాస్ట్ ఇయర్స్ అండి. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఇలానే దిగుతారండి. చూసారా, బాగున్నాయా, నచ్చినాయా మీకు? నా ఆర్ట్ అనేది మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతికి కూడా మంచి ముగ్గుతో నేను మీ ముందుకు వస్తానండి. చెప్పాను కదా, అప్పుడు మనం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఇప్పుడు మా పిల్లలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నేను మీకు చూపిస్తానండి. చూసారుగా, పిల్ల బ్యాచ్ అందరూ ఒక చోట చేరారండి. చేరి వాళ్ళకు తోచినంత మనీ కలెక్ట్ చేసుకొని ఒక్కొక్కరి దగ్గర థమ్సప్ పార్టీ చేసుకుంటున్నారు. చూసారా, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. చూసారు కదా, రేపు ఇదే వీడియో వాళ్ళ పిల్లలకి చూపించుకోవడానికి ఉంటుంది, మేము అప్పట్లో అలా చేసేవాళ్ళం రా అని. ఇప్పుడు మనం 90s కిడ్స్ ఎలా చెప్పుకుంటున్నాము, అప్పట్లో మేము అలా చేసామని. వీళ్ళు కూడా ఇప్పుడు ట్రెండ్ అనేది మారిపోతుంది. ఆ పిల్లల జనరేషన్ వచ్చేపాటికి కూడా మారిపోతుంది కదండి, అప్పుడు వీళ్ళు చూపించుకుంటారు ఇలా అని. చూసారుగా, ఈ బ్యాచ్లో మా పాప కూడా ఉందండి. మా పాప ఒక్కటే ఆడపిల్ల అండి, అంతా మా దగ్గర ఎక్కువ బాయ్స్ ఉన్నారు. మా పాప కన్నా ఇంకో చిన్న పాప ఉందిలేండి, ఇద్దరే ఆడపిల్లలు. ఇంకా మా స్ట్రీట్ మొత్తం బాయ్స్ ఎక్కువ. ఇదిగోండి మా బాబు.
హ్యాపీ న్యూ ఇయర్. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.